ఇది యారు దొంగతనం చేసుంటారు? ఇది ఎన్నా కష్టం అన్ని. ఇప్పుడు ఏం చేసేది అని ఒక మారు ఫోన్ చేసి పెద్దమ్మకి విషయం చెప్దాం. వద్దు కాకి, అత్తయ్యకి ఈ విషయం తెలిస్తే బాధపడతారు. ఆవిడ్ని ఇబ్బంది పెట్టొద్దు. గిరి, పెద్దమ్మ గారికి జరిగిందేది అలాగే అమ్మగారు. అడిగితే సామానంతా ముట్ట చెప్పాననే చెప్పు, సరేనా? అలాగే అమ్మగారు. అని ఆ దొంగలకి మన సామానే కావాల్సి వచ్చిందా? ఈ పని చేసింది నువ్వనుకునే దొంగల పని కాదు కాకి, ఎవరో కావాలని చేసిన పని. ఇప్పుడు బలుపు కాదు, ఆకలి. ఆకలి చావు చావాలి మీరు. వేసుకోవడానికి బట్టలు లేక బిచ్చగాళ్లలాగా ఎవరో పారేసుకున్న పాత బట్టలు ఏరుకొచ్చి మరీ వేసుకోవాలి. మీ దయనీయమైన దరిద్రాన్ని నా కళ్ళారా చూస్తూ థ్రిల్లింగ్గా నా ఈగోని నేను సాటిస్ఫై చేసుకోవాలి. తర్వాత మేడం, ఫైనల్గా ఫ్యామిలీ మొత్తం దిక్కులేని పక్షుల్లా ఆకలితో అలమటిస్తూ అలా అలా ఎగురుకుంటూ వచ్చి నా కాళ్ళ మీద వాలాలి. అయినా నేను కనికరించకుండా ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు మేడం? చికెన్ తందూరి లెగ్ పీస్ తింటూ అలా ఊరిస్తూ అందరినీ ఏడిపిస్తాను. ఎలా ఉంది నా కళ? అద్భుతంగా ఉంది మేడం. మీరు చెప్తుంటేనే చికెన్ తందూరి ఎప్పుడెప్పుడు తిందామా అని